గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువ వాడితే మన నరాలు డ్యామేజ్ అవుతాయి. ఎందుకనేది చెప్తా నేను మీకు. ఇప్పుడు ఇది మనం రొటీన్‌గా వాడే గ్యాస్ టాబ్లెట్స్. సో, ఇంతకుముందు మన దగ్గర ఒక ఆమె వచ్చారు. ఆమె టాబ్లెట్స్ ఏసుకున్నప్పుడు బాగా మంచిగా ఉంటుందని చెప్పి కొన్ని సంవత్సరాలు అంటే డాక్టర్ ఆమెకు సజెస్ట్ చేయకుండానే, ప్రిస్క్రైబ్ చేయకుండానే వేసుకుంటే మంచిగుందని కొన్ని సంవత్సరాలు ఈ టాబ్లెట్స్ వాడారు. ఆమె ఇప్పుడు మన దగ్గరకొచ్చినప్పుడు ఆమె ప్రాబ్లమ్ ఏంటంటే, ఆమెకు కాళ్ళు, చేతులు బాగా తిమ్మిర్లొస్తున్నాయని, మొద్దు బారుతుందని చెప్పడం జరిగింది. సరే ఆమెకేమైనా షుగర్ ఉందంటే, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు. మరి ఎందుకు ఇంత చిన్న వయసులో నరాలు ఇంత ప్రాబ్లమ్ అయితున్నాయని ఆమెకు బి12 అని ఒక బ్లడ్ టెస్ట్ చేశాం మనం. ఆమెకు బ్లడ్ టెస్ట్‌లో రక్తంలో ఈ బి12 లెవెల్స్ అంటే ఈ బి12 అనే విటమిన్ లెవెల్స్ బాగా తగ్గిపోయినట్టొచ్చింది. అసలు ఈ గ్యాస్ టాబ్లెట్‌లకి, నరాల వీక్‌నెస్‌కి ఏం సంబంధము? మధ్యలో ఈ బి12 ఏంటి అనేది నేను మీకు చెప్తా. ఇప్పుడు మన బాడీకి నరాలు బాగా పనిచేయాలంటే బి12 అనే ఒక విటమిన్ బాగా మనకు బాడీలో అడిక్వేట్‌గా ఉండాలి. ఈ బి12 అనేది కొన్ని ఆహార పదార్థాల్లో ఉంటది. అది ఏదని నేను మీకు చెప్తాను. ఈ బి12 అనేది మనం తినే ఆహారంలో ఫ్రీ ఫామ్‌లో ఉండదు. అంటే ప్రోటీన్‌కి గట్టిగా అతుక్కొని ఉంటది. ఈ ప్రోటీన్‌కి గట్టిగా అతుక్కున్న బి12 ఏదైతే ఉంటదో, అది మనం తిన్న తర్వాత కడుపులోకెళ్ళినప్పుడు, ఈ కడుపులో ఈ ప్రోటీను, బి12 2 వేరుపడి, ఈ బి12 అనేది మన రక్తంలోకి ఎంటర్ అయితది. కానీ ఈ బి12ని, ప్రోటీన్‌ని రెండిటిని సెపరేట్ చేసేదేంటంటే మన కడుపులో ఉన్న యాసిడే. కానీ మనం సంవత్సరాల తరబడి, నెలల తరబడి ఈ యాసిడ్‌కి సంబంధించిన టాబ్లెట్స్ వాడడం వల్ల, ఈ కడుపులో న్యాచురల్‌గా ఉండాల్సిన యాసిడ్ ఏదైతే ఉందో, యాసిడ్ తగ్గిపోయి, మనం బి12 బాగున్న ఆహారాలు తీసుకున్నా కూడా, తిన్నా కూడా బి12 అనేది శరీరంలోకి ఎంటర్ కాకుండా, బ్లడ్‌లోకి ఎంటర్ కాకుండా ఉండే అవకాశం ఉంటది. దానివల్ల ఈ బి12 అనేది మనం నార్మల్‌గా ఫుడ్‌లో తీసుకున్నా కూడా బి12 లోపం జరిగే అవకాశం ఉంటది. దానివల్ల నరాల ప్రాబ్లమ్స్ రావచ్చు, మొద్దుబారడం కావచ్చు, తిమ్మిర్లు రావచ్చు, ఇవన్నీ జరగవచ్చు. ఇంకో విషయం చెప్తాను. ఈ గ్యాస్ టాబ్లెట్సు కొన్ని నెలలు, సంవత్సరాల తరబడి వాడడం వల్ల కొంతమందికి హార్ట్ అటాక్‌లు, బ్రెయిన్ స్ట్రోక్‌లు వచ్చే అవకాశం ఉంటది. అది ఎలా అనేది మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.